గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మామిడికాయలతో ఎన్నో రకాల చట్నీ చేసుకుంటారు, కానీ మా మేనత్త ఆ మజ్జిగన్నంలోకి వాళ్ళ పిల్లలకి టిఫిన్లోకి లంచ్ బాక్స్లోకి ఇట్లాగా పెట్టేదండి. ముడి దబ్బల పచ్చడి. ఇది ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు. అప్పటికప్పటికి రెండు మామిడికాయలను తీసుకుని పుల్లటి మామిడికాయలని మంచి మామిడికాయలని బాగా కడిగి వసలు కోసి కడిగి తుడిచిపెట్టేది. తర్వాత వాటిల్ని శుభ్రంగా చిన్న ముక్కలుగా టెంకిలు లేకుండా కోసుకోవాలండి. దీని టెంకిలు లేకుండా కోసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని టెంకులు ఉండకూడదండి. దీన్ని ముడి దబ్బల పచ్చడి అంటారు. దీన్ని ముడి దబ్బల పచ్చడి అంటారు. ఊరగాయ కాదు ఇది, ముడి దబ్బల పచ్చడి. తర్వాత పెద్ద పెద్ద అంటే పచ్చడి మనం చట్నీ చేసుకుంటాం కదా, అట్లా కాకుండా పెద్ద పెద్ద దబ్బలుగా కోసుకొని బద్దలుగాను ముక్కలుగాను ఈజీ ప్రాసెస్. 5 నిమిషాలు అయిపోద్ది ఇది. ఆ ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి రుచికి తగ్గ కారం, రుచికి తగ్గ ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి మిక్స్ చేసేసి దాంట్లోకి ఇది లేదా ఇంగ వేయాలా. ఇంగ వేసేసి నూనె పచ్చి నూనె పోసేసేది. నువ్వుల నూనె కానీ మన ఇష్టం, మన చాయిస్ అంటే నువ్వుల నూనె పోసుకోవచ్చు, ఎర్రశనగ నూనె పోసుకోవచ్చు, మామూలు నూనె పోసుకోవచ్చు. ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో ఒక పచ్చి వేయించబడలేదు, ఒక 1/2 స్పూను మెంతులు, 1 స్పూను ఆవాలు వేసేది. ఆవాలు వేసి 2 మామిడికాయలకి నేను చెప్పేది, 2 మామిడికాయలకి వేసి మిక్సీ పట్టించి దాంట్లో వేసేసేయాల. దాంట్లో వేసేసి మొత్తం దాంట్లో పొడి వేసేసి దాంట్లో మిక్స్ చేసేసేయాల. బౌల్లోకి చేసేసిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఇంగవ కొద్దిగా చిటికెడు ఇంగ వేయాల. ఇంగ వేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఇంగ వేసినాక వెల్లుల్లిపాయలు గర్భాలు ఒలుసుకోవచ్చు, లేకుంటే అట్లాగే వేసుకోవచ్చు. గర్భాలు ఊరకపోయినా బాగుంటాయండి టేస్ట్గా. గర్భాలు ఉంటే మంచిది అంటున్నారు కదా ఈ మధ్య పెద్దలు, మనకి గర్భాలు ఉంటే మంచిది అని చెప్తున్నారు. గర్భాలు వేసేసి మొత్తం నూనె పోసేసి అన్నీ వేసేస్తే సూపర్గా గుమ్మలాడే ముడి దప్పల చట్నీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, మజ్జిగ అన్నంలోకి కానీ టిఫిన్లోకి అన్నిట్లో బాగుంటుంది. ఇది ఈజీ ప్రాసెస్లో 5 నిమిషాలు తయారు చేసేసుకోవచ్చు దీన్ని అప్పటికప్పటికేను. అంత బాగుంటుంది ఈ ఊరగాయ. నెయ్యి వేసుకొని వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. ప్రతి దాంట్లోకి ఇంచుమించు ఆవకాయలాగే టేస్ట్ ఉంటుంది. కాకుంటే ఆవకాయ సంవత్సరం ద్వారా ఉంటుంది. ఇది మనం వాడుకునే కొద్దీ 1 నెల రోజులైనా ఉంటుంది. మామూలుగా తడిదగలదు కదా, బాగుంటుంది. ఇది సూపర్గా ఉంటుంది. మజ్జిగన్నంలోకి దేంట్లోకైనా బాగుంటుంది. షుగర్ వాళ్ళు తినొచ్చు, బీపీ వాళ్ళు తినొచ్చు, అందరూ తినొచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.